సినిమాలకి ప్రొడ్యూస్ చేయడం యాక్ట్ చేసే అవకాశం కూడా ఏదైనా ఉందంటారా? మనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపించలేదు ఇంకా దాంట్లో. సో నాన్నగారు జయప్రకాష్ రెడ్డి గారు ఎంతమంది ఇమిటేట్ చేస్తే నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ అనిపిస్తుంది. సో మీకు మీ నాన్నగారితో అలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ ఎప్పుడు వచ్చింది? సో దర్ వాజ్ పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు. ఆ రాయలసీమ నేటివిటీ అంతా కూడా జేపీ గారిలో ఉండేది. శివుడు మీ నాయన తప్పు చేశాడు, చంపేసిన రైటా రాంగా? రైట్ అన్న. రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటారు. అంతే. గవర్నమెంట్ అంటే నేను గలీజ్ అయిపోయిందప్ప, ప్రతోడు వచ్చి భయపెట్టేస్తున్నాడు. ఎన్ని పట్టాలా, ఇంకెన్ని సంతకాలు, నాస్తి కూడా రాసిమంట. వెళ్ళి డోర్ కొడితే కూడా ఏం మాట్లాడలేదు, సౌండ్ లేదంట. తర్వాత డోర్ తీసినప్పుడు అలా ఉన్నారు, అలా ఇంకంతే అలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. దాదాపుగా 300 సినిమాలకు పైగా ఎంతో చక్కగా నటించి కామెడీ విలనిజం రెండూ పాత్రలు కూడా, అంటే విలనిజంలో కామెడీని పండించగలము, కామెడీలో విలనిజం తీసుకురాగలము అని ఒక యూనిక్గా పర్ఫామ్ చేస్తూ ఎంతో చక్కగా అందరినీ నవ్విస్తూ ఒక రాయలసీమ భాషని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన కామెడీ కానీ, ఆయన విలనిజం కానీ స్క్రీన్ మీద చూసినంతసేపు మనం అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత చక్కగా నటిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. మరి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఎంతో చక్కగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్గా ముందుకు వెళ్తున్నారు శ్రీ మల్లికారెడ్డి గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బోలెడని విషయాలు జేపీ గారి గురించి, ఈవిడ ఇండస్ట్రీ ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మల్లికారెడ్డి ఎప్పుడు చాలా క్యూట్గా, చాలా అందంగా నాన్న మ్యాగజైన్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారని చెప్పేసి వింటూ ఉన్నాం మేము. ఏంటండి కొత్తగా, అంటే కొత్తగా అని చెప్పకూడదు, ఆల్రెడీ నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు కూడా ఒక ప్రొడ్యూసర్గా ముందుకు అడుగు వేశారు అని చెప్పేసి, సినిమాల్లో బిజీగా ఉన్నారని చెప్పి విన్నాము. సినిమాలకి ప్రొడ్యూస్ చేయడం యాక్ట్ చేసే అవకాశం కూడా ఏదైనా ఉందంటారా? అసలు నిజంగా లెగసీ ప్యాషన్ అంటే మాత్రం యాక్టింగే మెయిన్. అంటే అసలు టార్గెట్ అంటూ ఆయన కంటిన్యూ చేయడం అంటే యాక్టింగ్ కిందే వస్తుందండి. అవును. సో బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అదే ఏదైనా అది బెస్ట్ థింగ్ హ్యాపెన్స్. ఇఫ్ ఎనీ బెస్ట్ థింగ్ హ్యాపెన్స్ ఐ విల్ డెఫినెట్లీ ప్రూవ్ మై సెల్ఫ్. నైస్. మరి మీరు ప్రొడ్యూసర్గా చేశారు కదా, ఈ సినిమాలో మీరు ఎప్పుడు మీకు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిందా? అంటే ఇది ఆల్రెడీ అప్పటికి ఒక మనకి 60-70% ఈ మూవీ అంతా ఫిక్స్ అయిపోయి మొత్తం ఏ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు అన్నట్టు మొత్తం అదంతా ఓకే, ముందే ప్లాన్గా అంతా అయిపోయి ఉన్నది. సో ఇంకా మనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపించలేదు ఇంకా దాంట్లో. సో నాన్నగారు జయప్రకాష్ రెడ్డి గారు అంటే అందరికీ సుపరిచితమే. ఆయన కనిపించారు స్క్రీన్ మీద అంటే నవ్వులు పువ్వులు పూస్తాయన్నమాట మనందరికీ కూడా. అంటే విలేజ్ నిజము అంతే బాగా చేయగలరు, కామెడీ కూడా అంతే బాగా చేయగలరు. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు జయప్రకాష్ రెడ్డి గారిని. ఆయన వాయిస్ కూడా ఒక పెక్యులర్ వాయిస్. అందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు, బట్ ఆయనకంటే ఒక యూనిక్నెస్ అనేది ఉంది. సో నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఈ సంథింగ్ డిఫరెంట్. అంటే అట్లనే కాదండి, బేసిక్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు అనుకోరు అసలు ఈ టోన్ ఉంటుంది, ఈ వాయిస్ ఉంటుంది, ఈయనంత బాగా చేయగలరు, చెప్పగలరు, లేకపోతే డైలాగ్ డెలివరీ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. క్యాజువల్గా అనేవాళ్ళు మీకు డబ్బింగ్ చెప్పారని అడిగారు ఫస్ట్ మూవీ అప్పుడు. ప్రేమించుకుందాం అప్పుడు సమరసింహారెడ్డి చేసినప్పుడు కూడా నాన్నగారిని కొలీగ్స్ కానీ వాళ్ళు అంటే ద వే హీ స్పీక్స్ అండ్ బిహేవ్స్ అంతా అసలు ఆయన టాలెంట్ ఉందని నార్మల్ వేలో అసలు ఎవరికి గెస్ట్ చేయరు అన్నమాట. సో అట్లా నిజంగా మీరు అన్నట్టు అది ఒక పెక్యులర్ కాదు కానీ హీ వాజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే చాలా ఉన్నతమైన వ్యక్తి. ఒక గొప్ప అంటే నా దృష్టిలో ఎలా అంటే ఆడియన్స్ కూడా ఆయన చాలా ఇష్టపడ్డారు. అది ఒక లెజెండరీనెస్ తోను ఆ రాయలసీమ ఫ్యాక్షనిజం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అసలు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకొచ్చిన ఏమంటే ఎస్టాబ్లిష్ చేసిన గ్రేట్ పర్సన్ అన్నట్టు అసలు చెప్పాలన్నమాట. కానీ ఇంకొకటి అనిపిస్తుంది, ఆ వాయిస్ కానీ ఆయన చెప్పిన విధానం కానీ ఎంతమంది ఇమిటేట్ చేసినా నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ అనిపిస్తుంది. మరి అంతే కదా, వాయిస్ ని రీప్లేస్ చేయగలరేమో కానీ ఆ మనిషిని యాక్టింగ్ ని చేయలేరు కదా. అదే కదా. అవును. ఆ వాయిస్ కూడా ఎక్కడన్నా దొరుకుతారా అంత పర్ఫెక్ట్ గా చేయగల పర్సన్ ఎక్కడన్నా అని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకెవరన్నా అంత పక్కగా. బట్ అంటే చూసారా, నాన్నగారు మన మధ్య లేకపోవచ్చు కానీ అవును
సినిమాలు చూసినప్పుడల్లా అంటే ఆ సినిమా ఏదైనా ఒక సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడు ఆయన అందులో ఉన్నారంటే ఆయన ఉన్నట్టే. అంతే. ప్లస్ ఆయన వాయిస్ చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. అవును. సో ఆయన మనందరి మధ్య ఉన్నారు. అవును. ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు కానీ అవును. ఆయన ఆత్మ ఎప్పుడు మన దగ్గరే ఉంటూ ఉంటుంది. అవును. సో నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంతండి? నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్చువల్గా మేము 5 years కిడ్స్గా ఉన్నప్పుడు 85, 86లో ఆయన ఇండస్ట్రీకి వచ్చారు సార్. ఓకే. ఆ టైంలోనే ఇండస్ట్రీకి వచ్చారు. ఓకే. అంటే అప్పుడు అసలు స్టేజ్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. ఒక నల్గొండలో ఒక ఈవెంట్కి గుంటూరు అన్నమాట అండి మా నేటివ్ గుంటూరు. సో ఆ టైంలో వీళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళతో మళ్ళీ మనకి అది హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉండేవాళ్ళండి. వాళ్ళకి ఒక హోమ్ ఉండేది అక్కడ. ఓకే. వాళ్ళతో హ్యాండిక్యాప్డ్ పిల్లలతో వాళ్ళ ఇంట్రెస్ట్ నేనంతా ఏంటంటే పిల్లల్లో కొంచెం మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళని ఇంకా హ్యాపీనెస్లో క్రియేట్ చేయడానికి అన్నట్టు వాళ్ళతో ఒక షో చేసి ఆ షోని ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది అప్పుడు నల్గొండలో. ఆ నల్గొండలో ఈవెంట్లో ఆ పిల్లలతో తీసుకువెళ్ళి షో చేపించారు అక్కడ స్టేజ్ మీద. సో ఆ టైంలో దాసరి నారాయణరావు గారు, రామనాయుడు గారు అనుకోకుండా చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆ షోకి. ఎంతండి మీ వయసు? 5 సంవత్సరాలు అప్పుడు? అవునండి. అప్పుడైతే అసలు నాకు తెలియదు అసలు ఇవన్నీ ఆయన చేస్తున్నారని కూడా మాకు అంత తెలియదు. అసలు స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవాళ్ళు ఇలా పిల్లలందరితో స్టేజ్ ఆర్టిస్ట్గా స్టేజ్ షోస్ చేయించడం అంత ఏమంటారంటే స్కూల్లో జరిగే యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ పర్సన్గా అంత తనే ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు పిల్లలు. కల్చరల్ యాక్టివిటీస్ మరి మున్సిపల్ హై స్కూల్స్ అంటే అప్పట్లో ఏమీ ఉండేది కదా అసలు. వాళ్ళకి ఏమీ యాక్టివిటీస్ ఇవన్నీ ఈయన సొంతగా చిన్న చిన్న డ్రామా. గవర్నమెంట్ టీచరా అండి? గవర్నమెంట్ టీచరా? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ టీచర్. సో ఇలా చేసేవాళ్ళు. ఆ షోకి తీసుకువెళ్ళినప్పుడు ఆ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఇట్లా వీళ్ళతో కూడా ఇలా చేయించిన పర్సన్ ఎవరని చెప్పి వాళ్ళు పిలిచారు. ఓకే. అప్పుడు వాళ్ళకి అలా పరిచయం అయ్యారు. తర్వాత నాన్నగారు కూడా 2-3 స్కిట్స్ చేసి పర్ఫామ్ చేశారంట అక్కడ షోలో. చేసినప్పుడు వీళ్ళు బాగా నచ్చి నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడేవి కాదు, చెన్నై వచ్చేసి ఫీల్డ్కి వచ్చేసి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఇన్వైట్ చేశారు. ఎంకరేజ్ చేయడము, వాళ్ళు గెస్ట్గా వచ్చిన వాళ్ళు అప్పుడు ఫస్ట్ అసలు అలా స్టార్ట్ అయింది జర్నీ. సో అప్పుడు ఎలాగో చాలా ప్యాషనేట్గా చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు. వాళ్ళే పిలిచారు కదా అన్నట్టు చెన్నై. మేము అసలు అప్పుడు మేమంతా జస్ట్ కేజీ స్కూల్ ఉన్నాము. అసలు తెలియదు ఏంటో సినిమా అంటే కూడా అసలు మనకేం తెలియదు. అప్పుడు ఫోన్స్ కూడా లేవు. మరి ల్యాండ్ లైన్ ఉంటేనే గ్రేట్ మన ఇంట్లో. అసలు అవును ల్యాండ్ లైన్ ఉండింది అంటేనే అమ్మో వీళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉందని చెప్పి చుట్టూ అప్పుడు ఏం చేశారంటే అండి స్కూల్కి లాస్ ఆఫ్ పే మున్సిపాలిటీ గవర్నమెంట్ ఈయనకి కమిషనర్ ద్వారా పర్మిషన్ వచ్చింది. మొత్తం తాతగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఆయన బాగా సిబిసిఐడి డిపార్ట్మెంట్ కూడా చేసి రిటైర్మెంట్ అప్పుడు నల్గొండ రిటైర్ అయ్యారు మా తాత. సో ఆయన ట్రాన్స్ఫర్స్ ఆయనతో పాటు ఈయనకి అసలు ఈ లాంగ్వేజ్ అంతా ఇంట్రెస్ట్ మాండలికాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే తాతగారు ప్రతి కర్నూలు, కడప, అనంతపురం అన్నింటిలో ఎస్పీగా డిఎస్పీగా ఇలా అన్ని పోస్టింగ్స్ చేశారు. రాయలసీమ మొత్తం చేశారు ఆయన. సో నా నేటివ్ వచ్చేసి అసలు గుంటూరు అండి. గుంటూరులో చుండూరు తాతగారిది. సో అయితే వీళ్ళు అంతా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ నాన్నగారు మాత్రం ఎడ్యుకేషన్ మొత్తం గుంటూరు ఏసీ కాలేజ్, గుంటూరులో అంతా ఇంటర్ గ్రాడ్యుయేషన్ మొత్తం స్కూలింగ్ అంతా. కాకపోతే వీళ్ళు ఈయన అక్కడే హాస్టల్లో ఉండేవాళ్ళు. సో హాలిడేస్కి అట్లా తాతగారు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అవంతా ఆయనకి చిన్నప్పటి నుండి బేసిక్గా బాగా బాగా పట్టొచ్చేసింది, ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా అట్లా అలా ఆయన జర్నీ అలా స్టార్ట్ అయింది. వెళ్ళినాక కూడా వాళ్ళు పిలిచారని చెప్పేసి ఇక్కడ లాస్ అయిపోయి శాలరీ లేకుండా ఒక 5 years కష్టపడి వెళ్ళారు. అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళకుండా అంటే లాస్ ఆఫ్ పే. ఓకే, మనకి జాబ్ ఉంటుంది, శాలరీ పెరగదు, హైక్ అవ్వదు, అసలు ఏవి టీఏలు డిఏలు ఎలవెన్స్లు ఏవి రావు. బట్ ఆ జాబ్ ఉంటుంది. అప్పుడు ఈయన లీవ్ పెట్టినప్పుడు శాలరీ ఎంత ఉందో అలాగే ఉంటుంది. అంటే వర్క్ చేసిన అంటే మళ్ళీ ఆయన స్కూల్లో జాయిన్ అవుతేనే ఈ మధ్యలో అంతా లాస్ అయిపోయి నో శాలరీ, జాబ్ అయితే ఉంటుంది. అట్లా పర్మిషన్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్తో వెళ్ళి ఒక 5 years కష్టపడి చూసారు, ట్రై చేశారు. అప్పుడు చాలా మూవీస్ చేశారండి. 2 Town Rowdy అప్పుడు మన వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ ఫీల్డ్లో అప్పుడే ఎంట్రీ అవుతున్న టైంలో 2 Town Rowdy, రామనాయుడు గారి మూవీస్లో కొన్ని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అలా కొన్ని చేశారని చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి. సో అంత పెద్ద గుర్తింపు ఏం రాలేదు. ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఇంకా వెయిట్ చేశారు. సో ఇక మనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పి వాజ్ బ్యాక్ అగైన్ టు గుంటూరు. ఓకే, 5 years తర్వాత 90లో. అప్పుడు మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారు? అప్పుడు మమ్మల్ని వెళ్తూ వస్తూ వీకెండ్ వస్తూ ఉండేవాళ్ళు. చెన్నై మొత్తం, చెన్నై అంటే నెల్లూరు అది దగ్గర అయిపోతుంది. అవును, ఇంకా గుంటూరు అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. సో తర్వాత ఒక 5 years చూసాక మనకి ఇక వర్కౌట్ అవ్వట్లేదు. అంటే తను అనుకున్నంత అక్కడ అంటే రిసీవింగ్ అంటే చేశారు, గుర్తింపు రావడానికి టైం పట్టేట్టు అనిపిస్తుంది. సో ఇక మళ్ళీ ఇలా అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇక మళ్ళీ
చాలా ప్రాబ్లం అవుతుంది సంపాదించాలి కదా సంపాదించాలి మరి. అని చెప్పేసి Hmm. మా మదర్ కూడా వర్క్ చేసేవాళ్ళని. మా మదర్ కూడా వర్క్ చేయడం వల్ల మదర్ ఏం we are safe. చేస్తుండే? మా మదర్ గుంటూరు ఇంకొక మున్సిపల్ హై స్కూల్లో హెడ్ క్లర్క్ చేసేవాళ్ళు, క్లరికల్ డిపార్ట్మెంట్ అమ్మ. ఓకే, నైస్. యాక్చువల్గా తన హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యారు, బట్ అప్పుడు పోస్టింగ్ క్లరికల్ పోస్టింగ్ ఖాళీగా ఉంది. అప్పుడు అసలు జాబ్ రావడమే గ్రేట్ కదండి. అవును, దట్టు ఫీమేల్ అప్పట్లో వర్క్ చేస్తుందంటేనే చాలా ఆమె చేయడము, ఆమె సపోర్ట్ ఉండడం, ఇదంతా ఉండడం వల్లనే. సో బట్ నాన్నగారికి ఎంత సపోర్ట్ ఇచ్చారండి. ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకొని వాళ్ళ వెళ్తాను నేను లాస్ ఆఫ్ పేలో అవునండి, అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయడం గ్రేట్. అవునండి. సో ఎంకరేజ్ చేశారు. ఇంకా అసలు ఫ్యామిలీ అంటే నడుస్తుంది అంటే అసలు అప్పటి నుంచి ఏం కష్టాలు పడ్డావు ఏంటి అనేది మా జర్నీలో మేము అన్నీ చూసాం అన్నమాట. ఎంత అంటే ఎంత పోస్టింగ్లోనే మా తాతగారు 10 ఎకరాలు మామూలుగా పొలం ఉంటే ఆయన అసలు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో ఏ రేంజ్కో వెళ్ళిపోవాల్సింది. ఆయన సరే వీళ్ళని సెటిల్ చేసి ఆయన ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు మా తాతగారికి ఈ పిల్లలకి 5గురు, మా నాన్నగారు వాళ్ళండి. నాన్నగారు పెద్ద ఆయన. సో వీళ్ళకి ఇవ్వడానికి 2 ఎకరాలే మిగిలింది. అంటే ఆయన ఎలాంటి ఆఫీసర్ నిజాయితీ మామూలుగా అలా ఉండేది. సో అందరూ మిమ్మల్ని అందరినీ చదివించాను, మీ ఉద్యోగాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు మీది ఇంతవరకు నా బాధ్యత అన్నట్టు మా తాతగారు. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? నేను తమ్ముడండి. మీరు మీ తమ్ముడు గారు ఏం చేస్తారు? తను కూడా ఎంఎస్ చేశాడండి, యూఎస్ వెళ్ళి అక్కడ ఒక 7-8 years వర్క్ చేసి వచ్చాడు. వచ్చేసి తనకి ఇక ఇంట్రెస్ట్ లేదన్నాడు, తను ఇండిపెండెంట్గా తన ఓన్గా కంపెనీ అలా పెట్టేసుకో అని చెప్పేసి తను గుంటూరులో ఒక టెక్నాలజికల్ పార్క్లో పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయాడు. సో నాన్నగారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అవునండి. అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఒక గవర్నమెంట్ టీచర్ నుంచి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. దట్టు అమ్మగారు సపోర్ట్ ఉండడం. అప్పుడు బ్యాక్ వచ్చేసారు, చిన్న 90s లో వచ్చేసారు. ఓకే, వచ్చేసి ఇంకా ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదు, టోటల్గా అంతా లాస్ అయిపోయాను. అప్పుడు అప్పు కూడా అండి, అప్పట్లో 5 lakhs అప్పయింది. ఏది ఆయన ట్రావెలింగ్కి కానీ అక్కడ ఉండడానికి కానీ, అమ్మ సపోర్ట్ ఉన్నా ఎలా ఉన్నా, అమ్మ అంటే ఫ్యామిలీ నడపడం, తను జాబ్కి వెళ్ళి మమ్మల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది, సరిపోయేది. ఇంకా అలా కాకపోయినా ఇంకా మామూలుగా తను ఉన్న నాన్నగారికి అంటే అక్కడ సంపాదించింది ఏదైనా చాలా కష్టంగా ఉండేది. అంటే అసలు మనకు అవుట్ ఆఫ్ మన స్టేట్ కాదు కదా, అదొకటి. అక్కడ తిరగడానికి కానీ ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇలా వర్కౌట్ అవుతుంది మనకని వచ్చేసి ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక రూమ్ తీసేసుకొని, ఒక పెద్ద హాల్ లాగా తీసేసుకొని, ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని, స్కూల్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా స్కూల్, మళ్ళీ 6 to night 9 దాకా ట్యూషన్స్. ఓకే, మొత్తం నాన్నగారికి ఒక 3-4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సర్కిల్. ఆ 4 టీచర్స్ కలిసేసి తెలుగు, మ్యాథ్స్, అన్ని లాంగ్వేజ్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ అంతా కలిపేసి వీళ్ళే ఒక ట్యూషన్ పాయింట్లో పెట్టేసుకొని 97 దాకా అసలు 7 years బాగా కష్టపడ్డారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్ చెప్పేసేవాళ్ళు. ఎంబీడీ చేశారు ఈలోపు. ఎంబీడీ చేసి ఇంటర్ వాళ్ళకి కూడా ట్యూషన్స్, ఇంటర్ వాళ్ళ ఇలా అసలు ఆ జర్నీ అసలు అనుకోలేదు ఇండస్ట్రీ సైడ్. అలా అనుకున్నప్పుడు 98 దాకా అసలు ఇక ఆయన మర్చిపోయారు దాదాపు ఫీల్డ్ గురించి. అదే ఆ జర్నీలో అప్పటికి మీ వయసు ఎంత వచ్చింది? 98 మేము గ్రాడ్యుయేషన్కి వచ్చాం, డిగ్రీకి వచ్చాం. 98 ఇంకా కొంచెం అవగాహన ఉంటుంది మాకు కొంచెం. అవును. సో ఆ టైంలో మళ్ళీ అనుకోకుండా హైదరాబాద్ వచ్చారు, అపోలో హాస్పిటల్ దగ్గర. నాన్నగారి టీం ఉన్నారు కదా టీచర్స్లో, ఒక అంకుల్కి తెలుగు మాస్టర్, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే అపోలోలో చూపించమని చెప్తే నాన్నగారు హెల్ప్కి వచ్చారు, ఆయనతో పాటు తోడొచ్చారు. అలా వచ్చి టెస్టులు చేయించుకుంటా ఉన్నప్పుడు కరెక్ట్గా రామానాయుడు గారు అప్పుడు 8 years తర్వాత రామానాయుడు గారు ఎవరినో కలవడానికి హాస్పిటల్కి వచ్చి ఉన్నారు. అపోలోలో వేరే వాళ్ళని ఏమన్నా చూడడానికి వచ్చి ఉండి కరెక్ట్గా నాన్నగారిని గుర్తుపట్టి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని చెప్పేసి ఫస్ట్ పిలిచారంట హాస్పిటల్లో కింద లాబీలో. షాక్ అన్నమాట. నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఆయన్ని. అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా అనుకునేవాళ్ళు, అసలు ఇండస్ట్రీకి రమ్మంది ఆయన అని చెప్పేసి. నాన్నగారు ఇట్లా అనుకోకుండా ఇలా వచ్చాను, నేను కూడా మాస్టర్ హెల్త్ చెకప్ అది చేయించుకుంటున్నాను ఇలా అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇన్ని ఇయర్స్ నుంచి అసలు కనపడలేదు, నువ్వు వెంటనే వెళ్ళి సురేష్ బాబుని కొత్త స్టోరీ అనో కొత్త స్క్రిప్ట్ రెడీ అవుతుంది, వెంటనే వెళ్ళి బాబుని కలవాలి అని చెప్పి, నువ్వు కలవాలి అని చెప్పారు. సరే ఈవినింగ్ నేను కలుస్తానన్నారు. సరే ఈవినింగ్ ఏం చేశారు, కలవకుండా వచ్చేసారండి. అసలు అంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఒక లైఫ్ అనేది వెళ్ళిపోతున్నాను, పిల్లలు కూడా మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ వీళ్ళని మనం సెటిల్ చేయాల్సిన టైం మళ్ళీ వస్తుంది, ఒక 2-3 yearsలో మళ్ళీ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను అని చెప్పేసి సరే ఇంటికి వచ్చేసారు సైలెంట్గా. ఇంటికి వచ్చేసి ఇంట్లో మాకు చెప్పారు ఇలా అయింది. సరే మా మదర్ అన్నారు కలవాల్సింది ఒకసారి, అంతగా అడిగారు కదా పెద్ద అయినా, మరి మీ నాన్నగారు అలాంటి ఆయన కదా వెళ్ళాల్సిందని.
సరే అయితే సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత జీవా గారిని ఆర్టిస్ట్ ఉన్నారు. అవును, ఆయన గుంటూరే కదా. గుంటూరు అంటే కొరకపట, మాకు బాగా నియర్ బై 1 కిలోమీటర్ హౌస్ అంకుల్. ఓకే ఓకే అప్పుడప్పుడు మామూలుగా నార్మల్గా వచ్చి వీళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే మూవీస్ అండ్. సో ఆయన పంపించారు. ఆయన ఆల్రెడీ ఆ మూవీలో ఫిక్స్ అయిపోయారు క్యారెక్టర్. శ్రీహరి గారు, జీవా గారు మొత్తం అందరు. సో జీవా గారు వచ్చేసి ఇక ఇట్లా నంబర్ ఇమ్మని, ల్యాండ్లైన్ ఉండే, ల్యాండ్లైన్ ఊరుకోలేదన్నమాట. సో ఇక సరే ఇవమ్మ మీ నాన్నగారితో మాట్లాడాలంటున్నారు అది ఇది అని చెప్పేసి అడిగేసి మొత్తానికి మళ్ళీ వాళ్ళకి కాల్ చేయడం. సో మదర్ కూడా ఒక్కసారి ట్రై, వాళ్ళంతా మళ్ళీ పిలుస్తున్నారు కాబట్టి, ఒక్కసారి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వెళ్ళిరండి అని చెప్పి అందరం పుష్ చేస్తావు చేయడం. ఓకే, మళ్ళీ మీరందరూ చేస్తే ప్రేమించుకుందాంరా మూవీ అయింది వెంకటేష్ గారితో. అంటే హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఫోటో సెషన్, ఆడిషన్ అది ఎట్లా ఆయనకి అవన్నీ చేసుకొని ఇలా రాయలసీమది ఇట్లా స్లాంగ్ కావాలి. అప్పటికి చాలామంది ఆశీష్ విద్యార్థి గారిని, మన ఇంకా 3-4 హిందీ ఆర్టిస్టులు కూడా అనుకుంటున్నారంట. కానీ ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి మౌండ్ అవడం చాలా డిఫరెంట్ స్లాంగ్ కదా మరి, అది స్లాంగ్ అసలు ఎవరు సూట్ అవ్వట్లేదు అన్నారు అనమాట. హరీష్ రావల్ గారు మొన్న ఒక ఫేమస్ ఆర్టిస్ట్ని అనుకున్నారంట ఆ విలన్ క్యారెక్టర్ పర్టికులర్ గా. ప్రేమించుకుందాం వల్ల విలన్ అమరీష్ పురి గారు బాగా చేశారండి. అంటే ఎవరు అంటే వాళ్ళు అనుకున్న కట్అవుట్ అక్కడ సెట్ అవ్వట్లేదు. సో అప్పటికంతా వాళ్ళని జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఆడిషన్ అవుతా ఉంది. కానీ సురేష్ బాబు గారికి వీళ్ళకి ఎవరికి అసలు ఇంకా నచ్చలేదు అనమాట ఫైనల్. సో నాన్నగారు కరెక్ట్గా వాళ్ళు అనుకున్నారు. ఇక దాని గురించి బాగా హార్డ్ వర్క్ చేశారు. అదే స్లాంగ్ అక్కడ పర్ఫెక్ట్గా అక్కడ ఎలా మాట్లాడతారో అన్నది సింక్ అవ్వాలి, దానికి మళ్ళీ నాన్నగారు మంచి హార్డ్ వర్క్ చేశారండి. అంటే అంతా వెళ్ళి వీళ్ళు నంద్యాల, ఆళ్ళగడ్డ ఇవన్నీ తిరిగి, అంటే వీరారెడ్డిపల్లెల్లో మా నాన్నగారు తాతగారు ఉన్నారు. అట్లా మళ్ళీ రాయలసీమ కనెక్షన్ ఎట్లా అంటే నా తాతగారు ట్రాన్స్ఫర్స్ వల్ల అడ్డు తిరగడం వచ్చింది, ప్లస్ మీ తాతగారు వల్ల అవును ఊరవ్వడం. అవును అట్లా అయింది. ఓన్లీ నేటివిటీని బట్టి ఉంటుంది కదా. అట్లా దట్టు గుంటూరు అంటే కొంచెం అటు నియర్ బై ఉంటుంది కాబట్టి అన్ని వచ్చేస్తా ఉంటాయి. ఆ మూవీ హిట్తో వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా పూర్తిగా ఎప్పుడు మానేశారండి జాబ్? 2007 రిజైన్ చేశారా? సెల్ఫ్ రిటైర్మెంట్ లేదండి, వాలంటీర్ తీసుకున్నారు 2005. ఓకే, వాలంటీర్ రిటైర్మెంట్. ఎందుకంటే హెచ్ఎం అయ్యారు అప్పుడు. ఓకే ఓకే, సీనియారిటీ మీద హెచ్ఎం అయ్యారు. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ సెట్ అవ్వట్లేదు ఇక మూవీ ఇండస్ట్రీకి, అక్కడికి అదే కష్టం అయిపోతుంది. అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, అది హడావిడి బిజీ అయిపోయారు బాగా. మీకు అనిపించారా కాలేజెస్ కి అలా వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మీ నాన్నగారా అని చెప్తుంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారా? అప్పుడు ఇంకా అంటే నేను 2000 అయిపోయిందండి నాది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు సమరసింహారెడ్డి వచ్చింది అప్పుడే. ఓకే, సో ఆయన మంచి క్లిక్ అయ్యే టైంలో నేను మ్యారీడ్, ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ 2000 అండ్ ఐ వాజ్ సెటిల్డ్. అవును, ఇక ఫ్యామిలీస్ లో అంతా వీళ్ళందరికీ అంతా తెలిసింది కానీ ఇక తర్వాత అంటే స్కూల్ మనకి వీళ్ళు ఉంటారు, గ్రూప్స్ ఉంటారు కదా, స్కూల్ కాలేజ్ గ్రూప్స్, అప్పుడు వాళ్ళకి అంత ఇక మీ నాన్నగారు ఇంత ఇలా అవుతారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అదేలేండి, ఆయన స్టేజ్కి వస్తారని కూడా అప్పట్లో అంటే ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేసారు కదా. అవును, మొత్తానికి పెద్ద స్టార్ అయిపోయారు వచ్చిన తర్వాత. చెప్పాలంటే అసలు అన్ని కామెడీ అని కాదండి, ఏదైనా సరే నవరసాలు పండించగల ఒక నటుడు అని చెప్పేసి నాకైతే అది అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చేయగలరు ఏ క్యారెక్టర్ అయినా. కాకపోతే ఇంకా బాగా ఏడిపించే క్యారెక్టర్ చేయాలని ఉండింది ఆయనకి. అంటే జేపీలో ఈ కోణం కూడా ఉందా అని ఇంకా ఎంత బాగా కంటతడి పెట్టించగల ఆయనకి ఉండిపోయిందా. అది మహాత్మా మూవీలో చేశారు, మహాత్మా శ్రీకాంత్ గారు చేశారు. కానీ దానికంటే ఇంకా బెటర్ గా ఇంకా వస్తే చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండేది. ఎవరన్నా ఒక మంచి దర్శకుడు నాతో చేయించుకోవాలి అని చెప్పేసి. ఇంకొకటి అడగాలని ఉంది నాకు, చెప్పండి. అంటే నాన్నకి కూతురికి ఒక మంచి ఎమోషనల్ బాండ్ ఉంటుంది, ఒక కనెక్టివిటీ ఉంటుంది. నాన్న అనగానే మనకు తెలియకుండా, ఆయన ఉన్నా లేకపోయినా సరే తెలియకుండా మన కళ్ళల్లో వాటర్ వచ్చేస్తా ఉంటాయి. నాన్న మీద అంత ప్రేమ ఉంటుంది కూతురికి, అంటే మిగతా వాళ్ళకు ఉండదని కాదు కొడుకుకి, బట్ డాటర్కి ఫాదర్కి ఒక మంచి ఎమోషనల్ బాండ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. సో మీకు మీ నాన్నగారితో అలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ ఎప్పుడు వచ్చింది? మీ మ్యారేజ్ టైంలోనా, మీ స్కూలింగ్లోనా, కాలేజ్ టైంలోనా, ఏ టైంలో బాగా అనిపించింది మీకు? బాగా అంటే ఫస్ట్లో అంతా మాకు కొంచెం ఆయన మూవీస్ గురించి ట్రై చేస్తూ ఇలా అప్పుడంత అనిపించలేదండి. ఆఫ్టర్ మై మ్యారేజ్ బాగా అండి మిస్ అయ్యారు. అంటే అప్పుడు ఏంటంటే ఇంకా అంతకుముందు ఉండేది చాలా, అంటే ఏంటంటే మాకు చాలా భయం కూడా ఉండేది నాన్నగారంటే. అంటే చాలా స్ట్రిక్ట్గా, అంటే మంచిగా సరదాగా ఉంటారు
కానీ ఎంత జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అంటే ఆ, మరి ఆడపిల్లని మామూలుగా జాగ్రత్తగా College ఉండాలి ఆ, అని చెప్తా ఉంటారు ఇప్పుడు, అవును. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా నాన్నగారిది అంటే కాలేజ్ ఇప్పుడు 4 కొట్లారంటే మళ్ళీ ఎగ్జాక్ట్ 4:10 4:15కి ఇంట్లో అమ్మ ఇంకా రాలేదని బయటికి గేట్లోకి తిరుగుతూ ఉండేవాళ్ళంట. ఇన్కేస్ అంటే మూవీస్కి వెళ్ళక ముందు అదే అంటే ఇంట్లో ఉంటే ప్రెసెన్స్ ఫాదర్ అట్లా అన్నమాట. అదే ఒక రెస్పాన్సిబిలిటీ. అట్లా ఉండేది. సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళంట, రేపు నువ్వు ఇప్పుడు ఇంత భయపడుతున్నావు బాబు, రేపు వేరే వాళ్ళ ఇంటికి ఎలా పంపుతావు అసలు నీ కూతుర్ని అని. అప్పుడు ఇలా ఎలా కుదురుతుంది, ఎలా ఉంటావు ఇలా వదిలేసి అని చెప్పి అలా కొన్ని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇలా మీ నాన్నగారికి అసలు అంత ఇది అలా మీరంటే అంత ఇది. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏంటంటే మా పిల్లలు ఫస్ట్ ఈ పిల్లలు పుట్టగానే అసలు అంటే ఇంకా ఎంత చేంజ్ అయిపోయారంటే ఆయన ఆటోమేటిక్గా మాకంటే ఇంకా మా పిల్లల మీద ఇక్కడ ఎక్కువ ప్రేమ ఆప్యాయత అసలు అంతే. ఎంత అంటే మనల్ని అన్నా గదిమే వాళ్ళేమో కానీ వాళ్ళని అసలు ఒక మాట అనకుండా అట్లా చిన్నపిల్లలు అయిపోతారు. మన పిల్లల దగ్గర మన పేరెంట్స్ చిన్నపిల్లలు అయిపోతారు అంతే. అదే ఉంటాను. అప్పుడు ఇక వాళ్ళతో పాటు ఎందుకు నాకు కూడా తెలియని బాండింగ్ ఇంకా చాలా ఎక్కువైపోయిందండి అప్పుడు ఆ టైం నుంచి. ఇంకా అంటే ఫస్ట్ మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు కొంచెం దూరంగా ఉన్నారు ఆయన. ఈ మూవీస్ గురించి అవి ఇవి అని చెప్పేసి అట్లా ఉండేవాడు. అవును. అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? అమ్మ కూడా చనిపోయారండి. ఎప్పుడండి? 2018లోనే చనిపోయారు. నాన్నగారు ఒక 2 years ముందు. నాన్నగారి కంటే ముందు? ముందు. నాన్నగారి కంటే ముందు. ఓకే ఓకే. సో సారీ. సో మేబీ ఆ బాధ కూడా ఉండిందేమో కదా నాన్నగారు? డెఫినెట్లీ అండి, 100%. అసలు అలా బాండింగ్ అలా ఉండేది అసలు బాండింగ్ కూడా. వాళ్ళ తర్వాత అసలు ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందండి అమ్మగారికి? అమ్మకి స్ట్రోక్ అండి. సేమ్ అమ్మకి కూడా స్ట్రోక్. అమ్మ మామూలుగా మదర్ డయాబెటిక్, మామూలుగా లాంగ్ పీరియడ్ డయాబెటిక్. ఓకే. మదర్ చనిపోయాక లాక్డౌన్ కూడా వచ్చింది. లాక్డౌన్ టైంలోనే కదా నాన్నగారికి అలా జరిగింది. 2 yearsకి లాక్డౌన్ అయింది. మళ్ళీ లాక్డౌన్ అయింది. వాళ్ళ ఇద్దరు కూడా సేమ్ మంత్. ఓ మై గాడ్. సెప్టెంబర్లో. ఓకే ఓకే. మీరున్నారా అప్పుడు దగ్గరలో? ఎక్కడున్నారు? ఆయన ఒక్కరే ఉన్నారు అప్పుడు? అప్పుడు ఒక్కరే ఉన్నారండి. యాక్చువల్గా తమ్ముడి దగ్గర అంటే డిఫరెంట్ న్యూస్ వస్తుంటాయి కదా, మనకు తెలియదు ఎక్కడున్నారు అని, ఏం జరిగింది. అంటే హార్ట్ స్ట్రోక్ అని మాత్రమే తెలుసు, వాష్రూమ్ లోకి వెళ్ళారు, పడిపోయారు, చనిపోయారు అనేది తెలుసు. కానీ అసలు వాస్తవం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అప్పుడు కూడా మార్నింగ్ కూడా అంతకుముందు ఒక 1 week ముందు షుగర్ లెవెల్స్. అన్నయ్య దగ్గర ఉన్నారా? మీ అన్నయ్య దగ్గర? వాళ్ళకి కోవిడ్ వచ్చింది. తమ్ముడు దగ్గర వాళ్ళకి కోవిడ్ వచ్చింది, ఫ్యామిలీ అంతాకి వచ్చింది. సో అదే నాన్నగారు అక్కడ ఉన్నారు. అంటే గుంటూరు విజయవాడ వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పక్కనే కదా. మీ దగ్గరికి మీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒక 2 months 3 months కూడా మనకి టైం ఏమంటారు, లాక్డౌన్లో ఒక 2 hours 3 hours బయట తిరగడానికి టైం ఇచ్చేవాళ్ళు కదా, టైం పీరియడ్. ఆ టైంలో ఏంటంటే మా పెద్దబాబు అప్పుడే 18 అప్పటికి. సో తీసుకొని వస్తూ ఉన్నాడు తాతగారిని, కార్ డ్రైవ్ చేసేవాడు. సో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు అన్నమాట. మామూలుగా అన్నారు, ఎవరి డ్రైవింగ్లో కూడా ఎంత కంఫర్ట్గా అంటే పడుకుని. అంటే జనరల్గా ఏంటంటే భయం ఉంటుంది ట్రావెల్ చేసేటప్పుడు. ఆన్వర్డ్ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు ఆయన. ఈ షూట్ అయిపోతే ఖాళీ దొరికినప్పుడల్లా విజయవాడ, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోవడం. సో అసలు ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం అంటే మనవాడ డ్రైవింగ్లో అని చెప్పేసి కూడా ఫీల్ అయ్యారు అసలు. అలా అనుకునేవాళ్ళు. కానీ అంతా బాగానే ఉంది. వాళ్ళకి మా తమ్ముడికి 2 పిల్లలండి, పాప బాబు. వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు. నాన్నగారికి ఏదైతే వాళ్ళకు కూడా వచ్చేటప్పటికి ఆయన భయపడ్డారు, బాగా టెన్షన్ పడ్డారు. ఫ్యామిలీ అంతాకి వచ్చేటప్పటికి, కోవిడ్ అయ్యేటప్పటికి స్ట్రెస్. మామూలుగా కొంచెం లో బీపీ ఉంది ఆయనకి. లో బీపీ ఉంటుంది ఎప్పుడు. సో షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయ్యాయి. అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, కొంచెం భయపడ్డం. సేమ్ అదే అపార్ట్మెంట్లో కొంచెం పెంట్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. ఆయన వీక్కి 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. ఆయనకి రాలేదు, కోవిడ్ ఏం లేదు. సో వీళ్ళకి వచ్చింది. వీళ్ళకి తక్కువ పాయింట్స్, హోమ్ క్వారంటైన్ ఉన్నారు. తీసుకుంటున్నారు. కాల్స్ మాట్లాడుకో అంతా రెగ్యులర్, రోజుగా నొప్పిన అసలు గంటకి కాల్ చేయడం వాళ్ళకి. కాకపోతే ఈయన కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారు అనమాట. పిల్లలకు కూడా వచ్చిందని, చిన్న పిల్లలకి వచ్చిందని చెప్పేసి సగం భయపడిపోయారు. ఎర్లీ మార్నింగ్ కదండి? ఎర్లీ మార్నింగ్. అప్పుడు కూడా 4 o'clock 4:30కి లేచి, తనకి బాగా నియర్ అండ్ డియర్ వాళ్ళు ఉంటారు, ఒక 8 మంది ఉంటారు ఫీల్డ్లో కానివ్వండి, మామూలుగా అంకుల్ వాళ్ళు, చుట్టారు, రిలేటివ్స్లో. వీళ్ళు ఎప్పుడు గుడ్ మార్నింగ్ విష్ చేసుకుంటారు, పొద్దున్నే విష్ చేసుకున్నారు. ఆ రోజు కూడా ఏదో బాబావి పాటలు అలా హమ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 4:30కి లేచేస్తారు అసలు రెగ్యులర్గా కూడా. మామూలుగా అలా అలవాటు అయిపోద్ది. షూట్ టైమింగ్స్గా ఎగ్జాక్ట్ 6:37కి లొకేషన్కి వెళ్ళిపోవాలి. అన్ని ఇయర్స్ అలవాటు అయిపోయింది దాని మీద. అసలు అలాగే నిద్ర ఎర్లీగా లేచేస్తారు. నైట్ ఏమో ఎర్లీగా పడుకుని పోతారు టైం టు టైం. సో ఇక లేచి హమ్ చేసుకున్నారు. నార్మల్గానే ఉన్నారంట. నార్మల్గా ఉండేసి జస్ట్ వాష్రూమ్కి వెళ్ళేసి ఇంకా రాకపోయేటప్పటికి అప్పుడు పెద్దమ్మ ఉన్నారు. ఇంకా రావట్లేదు, హాఫ్ అన్ అవర్ అయింది ఏంటి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి డోర్ కొడితే కూడా ఏం మాట్లాడలేదు, సౌండ్ లేదంట. డోర్ తీసేటప్పటికి అలా ఉన్నారు, అలా ఇంకంతే అలా. షాక్ అయ్యి అందరూ. డోర్ లాక్ అయిపోయిందా లోపల?
ఆ డోర్ లాక్ అయిపోయింది, దగ్గరికి ఉందంట అంతే. దగ్గరికే ఉంది. అవును. అది కొంచెం అప్పటికి ఒక 1 వీక్ ముందు ఏమైందంటే కొంచెం ఇట్లానే ఆ టెన్షన్ మీదనే షుగర్ లెవెల్స్ అట్లా డౌన్ అయ్యాయి. హాస్పిటల్కి అది తీసుకెళ్లారు. నేను విజయవాడ పక్కనే కదండి, నేను అప్పుడు వెళ్ళాను. ఏం లేదు, కొంచెం షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. అది వాళ్ళు కూడా ఫ్యామిలీ డాక్టర్సే. సో విజయ హాస్పిటల్స్ అని పెద్ద గుంటూరులో ఫేమస్ అనమాట. ఓకే. సో ఏంటంటే ఏం లేదు, కొంచెం షుగర్ లెవెల్స్ డౌన్ అవడం వల్ల సడన్గా నీరసం వీక్ అయ్యారు అన్నారు. కానీ అంటే ఈ టెన్షన్ పెట్టుకున్నారు బాగా. అదేలేండి. వాళ్ళ కోవిడ్ వచ్చాక ఆయన బాగా దట్టు మదర్ లేకపోవడం, కొంచెం ఎమోషనల్ సపోర్ట్ అనేది, స్ట్రెంగ్త్ అనేది వైఫ్ ఉంటేనే కదా. అవును, ఎంతమంది ఉన్నా సరే హస్బెండ్ కి వైఫ్ ఉంటేనే కొంచెం. అవును. అది మాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కాల్స్ చేస్తూ ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఫ్యామిలీలో మేమే అసలు. దట్టు ఈ కోవిడ్ లాక్డౌన్స్ వల్ల నాన్నగారి దహన కార్యక్రమాలకి కానీ ఆయన అంతిమయాత్రకి కానీ ఎవరు అటెండ్ అవ్వలేకపోయారు. అవునండి కదండి. అందరికి ఇన్ఫార్మ్ చేశారా మీరు, సెలబ్రిటీస్? అసలు అప్పుడు అందరికి ఆల్మోస్ట్ అందరికీ చూపింది ఇండస్ట్రీ నుంచి. ట్విట్టర్ అంటే మన ఫేస్బుక్ లో మాకు కొంతమంది కాల్స్ చేశారు. మన బోయపాటి గారు, అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ కాల్స్ చేశారు. అంటే నెంబర్స్, నాన్నగారి నంబర్ వీళ్ళందరి దగ్గర ఉంది. ఫ్యామిలీని ఒకసారి వీళ్ళందరి దగ్గర మాట్లాడించారు. ఓకే. అదొక్కటే మిగిలిపోయింది పాపం, ఆయన అంతిమయాత్రకి ఎవరు లేకపోవడం అనేది కొంచెం దిగులు. అప్పుడు అంతా రోజా గారు, బాలకృష్ణ గారు వస్తారా అని, ఇలా కొంతమంది కూడా వస్తారా అసలు ఏంటి అని చెప్పి. కానీ వచ్చే సిచ్యుయేషన్ కాదులేండి ఇంకా అది ఆ టైంలో. చాలా మంది అండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ పెద్ద టైంలో ప్లెజెంట్స్ అందరూ చాలా మందిని మిస్ అయ్యండి ఆ టైంలో. సో అంతే, ఎవరు ఎప్పుడు దేవుడు ఎలా అంతే ఒకటే. మాకు అసలు సడన్ సర్ప్రైజ్. అప్పటికి అఖండకి ముందు ఒక 1 వీక్ ముందు కూడా ఇంటికి వచ్చారు ఇక్కడ. ఓకే. విజయవాడ వచ్చారు. సో మన ఇంట్లో ఉన్నప్పుడే బోయపాటి శ్రీను గారు అఖండలో క్యారెక్టర్ గురించి డిస్కషన్ పెట్టేసి, గురుగారు మనం చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ డేట్స్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నారు. మల్లేని గోపిచంద్ గారు ఆయన కాల్ చేశారు. ఓకే. క్రాక్ మూవీ రవితేజ గారి మూవీలో దాంట్లో అంకులకు ఒక పెక్యులర్గా ఒక క్యారెక్టర్ ఉంది, అది మీరే చేయాలని అందరూ. నేను వచ్చేస్తాను, నేను 4 months నుంచి ఉండలేకపోతున్నాను ఇక్కడ, వెంటనే బోరింగ్. మరి అంతే కదండి, సినిమాల్లో బిజీగా ఉండేవారు, సైలెంట్ గా క్వైట్ గా ఉండాలంటే చాలా కష్టం. అప్పటికి 1-2 years నుంచి నేను ఇంకా రెస్ట్ ఆపేద్దాము ఇంకా అనుకుంటున్నాను. ఈ మూవీస్ తగ్గుతున్నాయి ఇదివరకు అంతా. ఇలా అంటే అలా చేయాలంటే అంటే గ్యాప్గా ఉంటే ఏ వర్క్ లేకుండా సరే ఏదన్నా అందుగా వచ్చేస్తాను, రిటైర్మెంట్ తీసేసుకుంటాను అలా అనుకునేవాళ్ళు. కానీ బట్ ఒక 2-3 మూవీస్ వెంటనే ఆఫర్స్ వచ్చేసి మళ్ళీ రిటైర్మెంట్ మాట మర్చిపోయేవాళ్ళు. అదేలేండి, ఖాళీగా ఉన్న టైంలో అలా అనిపించేది. తర్వాత మళ్ళీ వెళ్ళేవారు. అవును, అట్లా. అంతేలేండి, ఒక్కసారి మేకప్ పడిన తర్వాత వాళ్ళకి అంత ఈజీగా మనం తీసుకోలేం డెసిషన్. అదే ఆయనతో పాటు పోవాల్సిందే తప్పితే ఆ కోరిక అనేది అలా ఉండిపోతా ఉంటది. సో మీరు నాన్నగారికి ఏమన్నా చెప్పాలనుకుని చెప్పలేకపోయినవి ఏమన్నా ఉన్నాయా? చెప్పలేక అంటే ఏం లేదండి. కాకపోతే ఫస్ట్లో మామూలుగా చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాన్నగారి ఫీల్డ్లో. బెటర్ ఛాన్సెస్ చేస్తూ ఉన్న టైంలో అయితే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోయాం. మామూలుగా బెస్ట్ చిన్నప్పుడు అప్పుడు 85 to 90 ట్రై చేసి బ్యాక్ వచ్చేసారు. ఆ తర్వాత కొంతమంది అన్న చిన్న మూవీస్ అడిగేవాళ్ళు, ఆయన లేదండి నేను ఫీల్డ్లో నుంచి వచ్చేసాను ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంతమంది నాన్నగారితో ఇప్పుడు టీచర్స్ కొలీగ్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల అమ్మాయిల ఫొటోస్ తీసుకొచ్చేవాళ్ళు. మేము ఇంకా చిన్నపిల్లలం అప్పుడు, జస్ట్ 15 లోపే. మా స్కూల్ టైం, మేము స్కూల్ టైంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పిక్స్ తెచ్చేసి, జేపీ నువ్వు ఫీల్డ్లో ఎవరిని ఉంటే వీళ్ళ కొంచెం మా అమ్మాయి వాళ్ళు ఇంట్రెస్ట్ అంటున్నారు, వీళ్ళ ఫొటోస్ కొంచెం వాళ్ళకి అప్పుడే పంపించండి, కొంచెం మాట్లాడండి, ఏదైనా ఛాన్సెస్ ఉంటే చెప్పండి అలా అనేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఒకటే మాట అనేవాళ్ళు, ఈ ఫొటోస్ నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేది, ఫీల్డ్లో కాంటాక్ట్ పంపించాలంటే మన ఫ్రెండ్షిప్ వద్దనుకుంటే పంపించేస్తా, ఒకటే మాట. సో మన ఫ్రెండ్షిప్ కావాలి, నువ్వు అంటే అమ్మాయిలు కాదు, మీ అబ్బాయిల ఫోటోలు ఇవ్వు, లేకపోతే ఇంకెవరైనా ఇవ్వు, నీవు నేను అమ్మాయిల ఫోటోలు, ఆడపిల్లల ఫోటోలు, కూతుర్ల ఫోటో అసలు ఇట్లా ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తేవద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళు. సో ఇవి అనుకునేవాళ్ళు. అమ్మ అంటే ఆయన ఓకే, దట్టు ఆయన టీచర్ అవ్వడం కూడా లేండి, ఏమంటారా డిసిప్లైన్ అది కూడా టీచర్స్కి ఉంటుంది డెఫినెట్గా 100%. అవును, అంటే పిల్లల్ని ఒక పెద్ద స్థాయిలో ఏదో చూడాలంటే ఇది పెద్ద స్థాయి కాదని కాదు, కానీ వాళ్ళకి ఒకటి ఉండిపోతుంది మైండ్. సో దానివల్ల అలా జరిగింది. మీకు నాన్నగారిది ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ అంటే ఫస్ట్ ప్రేమించుకుందాంరా ది బెస్ట్. కాకపోతే ఇంకా విలనిజం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసిన సమరసింహారెడ్డి అప్పట్లో.
సమరసింహారెడ్డిలో వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ లాఫ్ ఆ నవ్వు కానీ ఆ ట్రైన్ సీన్ అన్నమాట దాంట్లో అసలు అన్ఫర్గెటబుల్ సీన్ అసలు అదేలేండి. అట్లా అది మెయిన్ అండి ఫస్ట్. ఓకే. ఆ తర్వాత జర్నీలో శ్రీను వైట్ల గారి మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ చేసేవాళ్ళు. సో ద బెస్ట్ వచ్చేసి డి. అసలు డీలో వితౌట్ డైలాగ్ త్రూ అవుట్ మూవీ ఉంటారు. సూపర్ కదా అసలు. శ్రీహరి గారు అంటే నాన్నకి ఏమవ్వద్దు అని చెప్పి శ్రీహరి గారు ఉండే స్ట్రిక్ట్ కి విష్ణు చేసే అల్లరికి అసలు చాలా అవును అన్ని చెప్తూ చేస్తారు. అది చెప్పలేరు. బట్ ఎంత బాగుంటుందో, చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. కూడా మళ్ళీ లాస్ట్ లో అదే మూవీలో ఆయన కామెడీ నన్ను ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు. అవును, బ్రహ్మానందం గారిది ఒక సూపర్ కామెడీ స్టైల్ అందరికీ ఇష్టం. అవును, అలానే జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ స్టైల్లో కూడా ఒక పర్టికులర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది. అవును. సో మీరు వీళ్ళిద్దరిలో బాగా నచ్చేది అంటే బ్రహ్మానందం గారికి జయప్రకాష్ రెడ్డి గారిలో ఈక్వల్గా కొంచెం ఏదైనా దగ్గరగా చూసినవి ఏమన్నా ఉన్నాయా? నాయక్ మూవీలో వీళ్ళ కాంబినేషన్ అసలు మంచి బాగా సక్సెస్, పెద్ద హిట్ కొట్టిందంటే బాగా జిలేబీ క్యారెక్టర్ ఉంటుంది నాయక్ మూవీలో అసలు బాగా అంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ ఉన్నది చూపించింది అసలు ఆ మూవీ అండి. మిగిలిన చాలా కిక్ చేశారు, కిక్ కూడా చాలా బాగుంటుంది. కిక్ లో బ్రహ్మానందం గారు ప్రతి చోట వెళ్ళి అడ్డుపడతారు మూవీలో ఉన్న. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఒకవైపు విలనిజం చేస్తూ ఉంటారు, ఒకవైపు కామెడీ చేస్తుంటారు. దాంట్లో కిక్ లో అయితే అలానే ఉంటారు, రౌడీ పోలీస్ ఆఫీసర్ లో ఉంటారు, మళ్ళీ వాళ్ళు బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు మళ్ళీ కామెడీ సీన్ అవుతా ఉంటుంది. సో నాన్నగారితో ఏదైనా ఒక మంచి డైలాగ్ నాన్నగారి. వంశీ గారిది కబడ్డీ జగపతి బాబు గారు. సో వీళ్ళు కామెడియన్స్ అందరూ ఉంటారు, కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ చాలా, మన ఎల్వి శ్రీరామ్ గారు. సో ఆ సీన్ మాత్రం అంటే జస్ట్ అది ఆ ఎందిరయ్యా ఆ స్లాంగ్ అడిగా అది మాత్రం ఎవరైనా వెంటనే ఆయన జేపీ గారు అని చెప్పేసి గుర్తు. మీరు చెప్పండి ఒకసారి నాన్నగారి డైలాగ్ ఏదైనా. అంటే మీరు కామెడీ స్టైల్ అదే చెప్పండి. పర్లేదు, ఏదైనా చెప్పండి మీకు నచ్చిన డైలాగ్. ఎందిరయ్యా ఏం చేస్తున్నా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతకి పాలు వెతుకుతున్నావా దున్నపోత. చాలా బాగా చెప్తారు డైలాగ్స్ బాగా అసలు. అంటే ఆ ఫోర్స్ చెప్తే ఆ లాంగ్వేజ్ లో చాలా బాగుంటుంది. అంటే ఆయన డైలాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరకు నవ్వుతూనే ఉంటారు జనాలు. చక్కగా ఉంటది అనమాట టైమింగ్ కానీ, మేబీ ఆయన ఎంచుకున్న సినిమాల ప్రభావమో లేకపోతే ఆయన సినిమాలో నటించడం వల్ల. కొన్ని ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని ఇట్లా మనం ఇట్లా ట్విస్ట్ చేసి చెప్తే ఇది ఇంకా బెటర్ గా వస్తుంది అని చెప్పేసి తన సొంత ఇన్నోవేషన్ కూడా అంటే కొన్ని తనే ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అన్నమాట. డైరెక్టర్స్ గా ఇంకా బాగా వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ మోటివేట్, వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీనెస్. సార్ అసలు మేము అనుకున్నది దీన్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళిపోయారని చెప్పనేసి అనేవాళ్ళు. కొత్త డైరెక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు బాగా, నువ్వు బెటర్గా ఇంక ఇలా చేద్దామా అని చెప్పేసి ఈయన ఇంకా కొంచెం మౌల్డ్ చేసి చెప్పేవాళ్ళు. ఓకే. సో ఆయన ఇండస్ట్రీలో బాగా బిజీ ఉన్న టైంలోనే మ్యారేజ్ అయిందా లేకపోతే? లేదండి, ఫస్ట్ సమరసింహారెడ్డి హిట్ కొట్టిన ఆ ఇయరే మ్యారేజ్ అయింది. ఓకే, హిట్ కొట్టిన మీ మ్యారేజ్ కి అందరూ వచ్చారా? సెలబ్రిటీస్ అందరినీ పిలిచారు? లేదు, అప్పటికంటే అందరు సెలబ్రిటీస్ తో కూడా ఇంకా టచ్ లేరు. ప్రేమించుకుందాంలో చేశారు, నెక్స్ట్ బాలకృష్ణ గారిది మూవీ చేశారు అంతే. మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన హీరోస్ కానీ, కమెడియన్స్ కానీ, విలన్స్ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే ఫ్యామిలీ పరంగా అంటే జస్ట్ మా వీళ్ళు అంటే ఒక కమెడియన్స్ కూడా ఒక టీంలా ఉండేవాళ్ళు. అంటే ఫ్యామిలీస్ అంటే డిఫరెంట్గా అంటే వాళ్ళు పిలిచేవాళ్ళు, ఇన్వైట్ చేస్తే వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అకేషనల్గా మేము వచ్చేవాళ్ళం. కానీ అంటే నాన్నగారు బాండింగ్ వేరుగా ఉంటుంది కదా వాళ్ళందరితో. మీతో రెగ్యులర్ టచ్ అయితే ఎవరు లేరు? అప్పుడు ఎవరు లేరు అసలు. అంటే నేను యాక్చువల్గా నేను సెటిల్ నేను ఈయన మంచి పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను విజయవాడ, మీ హస్బెండ్ తో నా జర్నీ అంతా అటు వెళ్ళిపోయింది ఇంకా. సో ఆ విధంగా బాగానే ఉండేవాళ్ళు. అంటే మెయిన్ ఏంటంటే అరేవరే అని పిలుచుకునే ఫ్యూ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఆవతి ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు ఒక ఫ్యూ మెంబర్స్, ఒక ఫ్యామిలీ. ఎక్కడ ఆల్ మూవీస్ వీళ్ళ కాంబినేషన్ ఎక్కువ రన్ అవుతూ ఉండేది. చాలా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు వీళ్ళ సర్కిల్. అప్పట్లో అసలు మొత్తం సినిమాలో గౌతమ్ రాజు గారు ఆయన కూడా అంతే, చాలా బాగా బావా అని వీళ్ళు కొంతమంది. వీళ్ళందరూ ఒక క్లోజ్ సర్కిల్ అన్నమాట. అవును. సో టీచర్స్ లో క్లోజ్ సర్కిల్ అలాగో ఎంత సంపాదించారండి నాన్నగారు?
నాన్నగారు అంటే సంపాదించిన దానికంటే పేరు బాగా బాగా సంపాదించారండి. మామూలు అంటే 5 lakhs అప్పు అయ్యిందన్నారు కదా, అప్పు తీర్చి మళ్ళీ ఎవరికైనా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళారా? బాగా అండి. చాలా మందికి అంటే నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు మేకప్ వాళ్ళకి, జూనియర్ ఆర్టిస్టులకి మేనేజర్ అంకుల్ ఉన్నారు. మా నాన్నగారికి 13 years మేకప్ శ్రీను గారని, అంతకుముందు బ్రహ్మానందం గారికి చేశారు, అంతకుముందు చిరంజీవి గారి. ఆ టైం నుండి ఆయన మేకప్ మ్యాన్గా చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 30 years అట్లా. ఆయన జర్నీలో తర్వాత నాన్నగారితో ఒక 13 years జర్నీ అయింది. సో నాకు తర్వాత చాలా ఆయనతో అన్ని పేమెంట్స్ చేపిస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మనకి మూవీస్ జూనియర్ ఆర్టిస్టులు కాకపోయినా మన ఇలా ఉంటారు, ప్రొడక్షన్లో ఉంటారు చూసారా, వాళ్ళల్లో సీట్ వచ్చి చదువుకోలేకపోయే వాళ్ళకి, గ్రాడ్యుయేషన్లో వెళ్ళి తర్వాత చిన్న కాలేజ్లో తక్కువ ఫీజు, కొంతమందికి ఫ్రీ సీట్ వచ్చేసి ఓన్లీ కాలేజ్ ఫీ కూడా పే చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, ఇలా చాలా మందికి, అంటే నాకు కౌంట్ తెలియదు కానీ చాలా మంది పిల్లల్ని చదివించారు. నా హ్యాపీనెస్ ఏంటంటే తర్వాత ఆఫ్టర్ నాన్నగారు తర్వాత కొన్ని మేకప్ మ్యాన్ వాళ్ళ పిల్లలకి, అంటే ఇదంతా ఏంటంటే ఎక్కువ ఈ ట్రావెల్ అంతా శ్రీను అంకుల్ గారికి బాగా తెలుసు. ఇంతమందికి మోస్ట్లీ 70 or 72 మెంబర్స్కి త్రూ ఆయన అందరికి చాలా మందికి చేశారు. కొంతమందికి ఈ జర్నీలో మళ్ళీ వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఒక బాబుకైతే తను ఎంసెట్లో సీట్ వచ్చి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఇట్లా క్యాన్సర్ ఇట్లా అనిపిస్తే కూడా మళ్ళీ తారకరామ మనగా బసవతారక ట్రస్ట్లో కూడా తను ఆ బాబుకి ట్రీట్మెంట్ ఇప్పించారు. తర్వాత ఈ జర్నీలో పూసల వెంకటేశ్వరరావు గారు అని చెప్పి మన మూవీ రైటర్, ఆయన బాగా ఫేమస్. ఆయనతోనే అలెగ్జాండర్ అనే ఒక నాటకం రాయించుకొని దాన్ని వాళ్ళిద్దరూ కలిసి అది 1 man show, దాన్ని బాగా ఒక లాస్ట్ ఒక 7 years నుంచి బాగా హైక్ చేసుకున్నారు. అది ఆయన చేయాలని ఒక కోరిక, అది మాత్రం చివరికి అది ఒక్కటే మూవీలా చేశారు. లాస్ట్కి మూవీ ప్రొడక్షన్ అంటూ చేస్తే అదే చేశారు, 2019లో చేశారు. ఓకే, అదే ఇంకా. సో ఆ ట్రావెల్ ఆ పూసల వెంకటేశ్వర గారి అమ్మాయికి అంటే బాగా ఇలా ఫ్రెండ్ సర్కిల్, తనకు కూడా ఇట్లానే కొంచెం క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లా ఉన్న వాళ్ళకి చాలా మందికి మన హెల్ప్ చేశారు. బసవతారక దాంట్లో వాళ్ళు మనకి డిస్కౌంట్ అలా ఇచ్చేవాళ్ళు, మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇక ఇవాళ అన్ని అప్పుడు నాకు జర్నీలో పెద్ద తెలియదు, తర్వాత చాలా తెలిసింది. ఆఫ్టర్ హీ పాస్డ్ అవే నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, అప్పుడు వాళ్ళు ఏదైనా నాన్నగారు లేరని చెప్పి కొన్ని ఈవెంట్స్కి అప్పుడు ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యామిలీలో మేము ఉన్నామని అంతకుముందు తెలుసు, ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఆ తర్వాత ఆ జర్నీలో ఆయన మాకు ఇలా చేశారు అని చెప్తుంటే ఇంకా అప్పుడు వచ్చాయి ఎమోషనల్, అప్పుడు మామూలు ఎమోషనల్ కాదన్నమాట. పోనీలేండి, అంటే నాన్నగారు చేసిన మేలు మీకే కలిసి వస్తుంది, మీకు మీ తమ్ముడికి. అంతే అంతే కదా, చాలా చాలా అమ్మ నాన్న పుణ్యాలు మీకే వస్తాయి. అది దానికి ఒక ఈ అంటే మామూలుగా నేను దాన్ని చెప్దామని అనుకోలేదు. మీరు ఆ పుణ్యాలు ఏం చెప్పారంటే, ఈ వృషభ మూవీ తీసుకున్న శివుడి కాన్సెప్ట్ తీసుకున్నాను. ఫిబ్రవరిలో ఫస్ట్ మూవీది ఒక షెడ్యూల్ అయింది. ఆ తర్వాత ఒక 3 months అట్లా సమ్మర్లో లాస్ట్ 24 ఒక 3-4 months అంటే ఫస్ట్ మూవీ హీరో నరేన్ వనపర్తి, శ్రీజేపీ ప్రొడక్షన్స్ అని మేము స్టార్ట్ చేసామండి. సో రామానాయుడు గారి స్టూడియోలో చక్కగా లాంచ్ చేసాము. ఇంకా షూట్ కూడా ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఆయన కొంచెం ఒక 3-4 months కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం జూన్ తర్వాత స్టార్ట్ చేద్దామన్నారు లాస్ట్. ఓకే. సో ఈ మధ్యలో నాకు వృషభ మూవీ ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు అప్పటికి ఒక 70% మూవీ ఆల్మోస్ట్ షూట్ అయిపోయి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. సో నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎందుకు తీసుకున్నానంటే, ఈ మూవీ మెయిన్గా శివుడు నందీశ్వరుడు, నాన్నగారు శివభక్తుడు. 97 అసలు ప్రేమించుకుందాంరా మూవీకి వాళ్ళు పిలవడానికి ఆ ఇయర్ శివదీక్ష తీసుకున్నారు ఫస్ట్ టైం. ఆ శివదీక్ష తీసుకొని కంటిన్యూస్గా 18 years ఒక్క ఇయర్ కూడా డ్రాప్ చేయాల. 18 years శివదీక్ష చేశారు. శివరాత్రికి 40 days, శివరాత్రికి ముందు 40 days. అదేలేండి, ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అలా 18 సంవత్సరాలు బ్రేక్ లేకుండా చేశారండి. 98 నుంచి అమ్మో అలా దీక్ష తీసుకొని చేశారు. మూవీస్ చేస్తున్నారు, షూట్స్లో ఉండేవాళ్ళు అంతా ఆయన దీక్ష కంటిన్యూ చేశారు. ఫస్ట్ దీక్ష తీసుకున్న ఇయర్ ప్రేమించుకుందాం వచ్చిందని ఆయన అలా బాగా నమ్మకం వచ్చేసింది. శ్రీశైలం మళ్ళీ అంతకుముందు కూడా బేసిక్గా శివభక్తులే. నా నేమ్ కూడా అదే, శ్రీశైలం మల్లికార్జున మల్లికా పెట్టుకున్నారు. అప్పుడు అసలు ఫస్ట్ అప్పటి అట్లా. ఢీ సినిమాలో ఆయనకు ఒక డైలాగ్ ఉండదు, కానీ బాగా నవ్వించారు. బట్ అది ఎంత నవ్వుతారు ఏంటి అనేది మనకు ముందు తెలియదు. బట్ ఒక డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు, నాన్నగారికి స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ మీరు అలా కూర్చోవాలి అని చెప్పినప్పుడు నాన్నగారు యాక్సెప్ట్ ఎలా చేశారండి అంటే, డైలాగ్స్ ఏమి. శ్రీను వైట్ల గారు ఫస్ట్ ఆనందం అనే మూవీ
చేశారు. దాంట్లో చిన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, మొత్తం కామెడీ, హీరోలందరితో కలిపేసి అసలు అది మంచిగా ఆ సీన్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అసలు ఆయన శ్రీను వైట్ల గారు అసలు ఆఫర్ ఇచ్చింది యాజ్ ఎ డైరెక్టర్ ఆ మూవీలో ఇచ్చారు. సో పెద్ద డైరెక్టర్ కొంచెం అంటే నాన్నగారు అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా బాగా టాలెంట్ ఉన్న పర్సన్, ఏ క్యారెక్టర్ ఎట్లా చిన్నది పెద్దదని తీసుకునేవాళ్ళు కాదు, ఏదైనా చేసేవాళ్ళు. సో చేశారు. తన నెక్స్ట్ మూవీలో కూడా ఇట్లానే 1 day 2 day క్యారెక్టర్ సొంతంలో సార్ అంతే అది కూడా చేశారండి. అంటే జస్ట్ వన్ డే ఆర్ 2 day క్యారెక్టర్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ కూడా చేశారు. అలాగే థర్డ్ మూవీ ఏదో అడిగారండి, సేమ్ అది కూడా ఇలానే 1 day ఆర్ 2 day క్యారెక్టర్ అడిగారు, శ్రీను వైట్ల గారిది. ఓకే. సో అప్పుడు ఆయన చేయను అన్నారు, డైరెక్ట్గా అనేసారు. డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్లోకి వస్తే అంకుల్ ఇట్లా చేద్దాము ఈ మూవీలో ఇలా అని చెప్పేసి అంటే నేను చేయను, ఎందుకు ఏంటయ్యా నేను పెద్ద క్యారెక్టర్స్ చేయడానికి నేను పనికిరానా ఏంటి, 1 day 2 day క్యారెక్టర్స్కే పరిమితమా నీ డైరెక్షన్లో, సో ఏదన్నా మంచి క్యారెక్టర్ నేను నాతో చేయించుకోగల క్యారెక్టర్ నీకు అనిపిస్తే అప్పుడు చేస్తాను. సో ఫస్ట్ 2 movies చేశాను, ఇంక నేను ఎందుకు అప్పుడు చెప్పేశారు కదా. సో అనేటప్పటికి ఓకే అన్నారు. ఇంక అప్పుడు ఎవరు ఆయన్ని అంటే అనుకోలేదు, డాడీ కూడా అలా రిజెక్ట్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు మళ్ళీ చేయమని చెప్పి. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తనే ఫోన్ చేశాను మళ్ళీ శ్రీను వైట్ల గారు. కాల్ చేసి సార్ నరేషన్ ఇస్తాము, ఒక అంకుల్ ఒక పెద్ద ఛాలెంజింగ్ క్యారెక్టర్, మీరు అన్నారు కదా నా డైరెక్షన్లో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలని ఉంది, ఒక నేను చేయలేనా నేను చేయలేనా యాజ్ ఎ విలనో లేకపోతే యాజ్ ఎ కామెడియన్ ఏదైనా త్రూ అవుట్ అండ్ ఆఫ్ మూవీ అంతకి ఒక మంచి క్యారెక్టర్ ప్రజెంట్ చేయొచ్చు కదా నాకు అని గుర్తుపెట్టేసుకొని, సో అది మీరు చేయగలుగుతారని అనుకుంటున్నారు, మీరు చేస్తారు, సో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది చేస్తారు అన్నట్టు, నువ్వు ఎలాంటి ఏ క్యారెక్టర్ ఇచ్చిన ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేస్తాను. సో ఏంటంటే సో మొత్తం పర్ఫార్మెన్స్ బేస్డ్ అని చెప్పారు ముందే. సో నాన్నగారు కూడా ఏంటంటే అదే రెగ్యులర్గా రెగ్యులర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, కామెడీ అంతా చేస్తున్నాను. సో అంటే ఆయన ఈ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకోవడానికి అసలు మెయిన్ ఇది ఒప్పుకున్నారు. అసలు మెయిన్ ఏంటంటే ఆ మూవీ వితౌట్ డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఐ కెన్ మేక్ ఆడియన్స్ టు లాఫ్. అది ఆయన అంతే, అదొక దాన్ని నిజంగా ఛాలెంజ్గా తీసుకొని చేశారు. దాని ప్రమోషన్స్ కూడా స్టేజ్ మీద కూడా అలాగే వచ్చి చేశారు. విష్ణు గారితో కూడా అంతే, సుమ గారితో యాంకరింగ్లో కూడా అది ఇప్పటికీ వీడియోస్ నా దగ్గర అంటే ఉండాలి. అవును అసలు అంతే, ఆయన ఏదో చెప్పబోతారు అంతే అర్థం, ఆయన ఆపోజిట్ సాలరీ పెంచేస్తా అంతే. వీడు ఏం చేశాడు శాలరీ పెంచుతున్నాడు నీకు తెలుసు కదా చెప్పు. అవును, దాంట్లో ఏంటంటే నాన్ స్టాప్ ఇక తింటూ ఉంటుంది, ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, తింటూ ఉంటున్నట్టు అలా పెట్టేసి నిజంగా చాలా బాగా అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరం కూడా. అంటే చెప్పినప్పుడు మేము అనుకోలేదు ఇలా అంటున్నారు, అసలు ఎలా చేస్తారు ఏంటో అంతా వీల్ చైర్లోనే, అది చైర్లోనే. ఇంటికి వచ్చాక కూడా సినిమాల గురించే ప్రస్తావించేవారా, లేకపోతే ఇంటికి వచ్చాక ఫ్యామిలీ గురించి రిలేటివ్స్ గురించి ఎలా బిల్డ్ చేసుకోవాలి మనము, ఎలా సెటిల్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా డిస్కస్ చేస్తుంటారా, లేదంటే సినిమాల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు? సినిమాల గురించి అసలు మాకు ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు అంటే ఏమంటారు తెలిసిపోతుంటుంది. ఆ రోజు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, అయితే మార్నింగ్ రోజు ఎలా అయిపోయిందంటే, మీరు బాండింగ్ గురించి అన్నారు కదా, మూవీస్లోకి వెళ్ళిపోయిన దగ్గర నుండి, మేము మ్యారేజ్ అయిన దగ్గర నుండి పొద్దున్నే తను సెట్కి వెళ్ళగానే కాల్ చేస్తారు ఫస్ట్ బిఫోర్ మేకప్. మమ్మల్ని మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారు, టిఫిన్ వాళ్ళు వెళ్ళిపోయారా, మీరు టిఫిన్ తిన్నారా, అదే మొత్తం తను ఏం చేస్తుందని అట్లా అదేంటి ఎవరో ఒకరు ఆ టైం ఫిక్స్ అయిపోద్ది అనమాట. 7:30 8 అట్లా కాల్ నాన్న దగ్గర నుంచి రావాలి, నా మా దగ్గర ఉండేనే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అట్లా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ లంచ్ బ్రేక్లో సో ఈ లోపు ఏం వర్క్ అంటే ఇలా వర్క్ ఇవాళ ఏం జరిగింది షెడ్యూల్ అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ మళ్ళీ రీచింగ్ హోమ్ మళ్ళీ అలా ఇంకా ఆ జర్నీ ఏంటంటే మేము దగ్గర చాలా చాలా అండి అసలు ఇంకా బాగా అసలు. ఎలా సపోర్ట్ చేసేవారు అమ్మగారిని? అంటే అమ్మగారు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నాన్నగారి సపోర్ట్ ఎలా ఉండేది? నాన్నగారు అసలు అదే చెప్తున్నాను కదా, ఇక అంటే అమ్మ ఏంటంటే అమ్మకి 2013లో హార్ట్ సర్జరీ జరిగి బైపాస్ అయితే నా దగ్గర ఉండేవాళ్ళు అమ్మ. ఓకే. అంటే ఈయన మూవీస్లో బిజీగా ఉండేవాళ్ళు కదా అమ్మాయి, తనకు కూడా ఇంకా రెస్ట్ కావాలని చెప్పి నా అమ్మ నా దగ్గరే ఉన్నారు 2018 దాకా. ఓకే. ఆ టైంలో ఇక నాతో ఉండేవాళ్ళు అమ్మ. ఇక వీళ్ళ బాండింగ్ అంటే ఇక అప్పుడు బాగా చాలా క్లోజ్గా అంటే ఇది ఎలా ఉండిందంటే ఇక టైం టు టైం అంతా మాట్లాడడం కూడా ఏంటంటే కాల్ చేసి ఒక్కొక్క ఫన్నీ వేలో మాట్లాడతారు. మేడం గారు టిఫిన్ అయినాయా, భోజనాలు అయినాయా, అట్లా కాల్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారు అంటే అట్లా వెయిట్ చేసేవాళ్ళు, ఎప్పుడు వస్తారా ఎప్పుడు కాల్ చేస్తారా అంటే బేసిక్గా చూడడానికి విలనిజము చేసేది, భయపట్టేది అందరినీ అని చెప్పేసి చాలామంది మాట్లాడడానికి అంటే ఆయన భయపడుతూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు కూడా
వర్క్ చేసేవాళ్ళు కదా, వాళ్ళ టీచర్స్ వాళ్ళ కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ డాడీని పలకరించాలన్నా చేసి వచ్చినప్పుడు చాలా భయంగా ఉండేవాళ్ళు. అంటే అట ఆయన చూసే అట కటౌట్ చూసి అలా అనుకునేవాళ్ళు. బట్ అమ్మగారికి తెలుసు నాన్నగారి ఇంటర్నల్గా ఎంత లవబుల్ పర్సన్ అదేంటంటే యాజ్ అ ఫ్యామిలీ మాకు తెలుస్తుంది ఆ బాండింగ్ అసలు. మా పిల్లలు వచ్చాక మరీ ఫన్నీవే అయిపోయింది అన్నమాట అసలు. పిల్లలు వచ్చిన తర్వాత ఇక అసలు మామూలుగా కాదు. మనవాళ్ళతో చిన్నపిల్లలు అసలు అవును. అమ్మగారు లేరు అని తెలిసిన తర్వాత నాన్నగారు ఎంత టైం పట్టిందండి మళ్ళీ కోలుకోవడానికి, అంటే మళ్ళీ బ్యాక్ టు మూవీస్కి కానీ? మూవీస్ అప్పుడు అంటే వెంటనే ఒక ఆ మంత్ 1 monthలో తనకి మళ్ళీ అంటే ఆల్రెడీ అప్పుడంతా ఫుల్ షెడ్యూల్ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి ఉన్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉండేది, అంత పెద్ద హీరోస్తోనే చేస్తూ ఉండేవాళ్ళు కదా. కానీ వెంటనే ఆ 1 monthలో ఆ ట్రావెల్లో తప్పింది కాదు, చేస్తూ ఉన్నారే కానీ ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. కానీ బట్ చాలా డల్ అవడం, కొంచెం డిప్రెస్ అవ్వడం అంతా మాకు తెలుస్తున్నా. ఎంత ఇది అదే ఎంత ధైర్యంగా ఉండి బయటకు అలా కనపడుతున్న మనుషులు లోపల ఉన్న. మీకు చేసేవారండి కాల్ అమ్మగారు అలా అయిన తర్వాత మీకు రెగ్యులర్గా? అసలు అది అసలు ఎక్కడ అసలు దానికి బ్రేక్ లేదండి అట్లా. అంత ఎందుకు తర్వాత అప్పుడు కూడా నేనంత మా మదర్ ఇదైనప్పుడు కూడా నేను అంత డిప్రెస్ అవ్వలేదు. అమ్మ నాతో అంత ట్రావెల్ ఉండి మళ్ళీ నా దగ్గరే ఉండి ఆఫ్టర్ తను రిటైర్మెంట్ తర్వాత ఇట్లా ఉన్నా కూడా అప్పుడు కూడా నేను అంత డిప్రెసివ్గా ఫీల్ అవ్వలేదు. ఏంటంటే నాన్న ఉన్నారు, ఆయనే చూసుకుంటున్నాను, నాన్న ఉన్నారు అన్న ధైర్యమో ఏమో తెలియదు. కానీ నాన్న ఇదైన తర్వాత బట్ ఐ వాజ్ వెరీ మచ్ డిప్రెస్డ్. అసలు నా డాడీ కూడా ఇదైన తర్వాత ఏదో ఎవరు లేరు నాకు అన్న ఫీల్ వచ్చేసింది అసలు ఆటోమేటిక్గా. సో 1 year or more than ఒక 1-2 years నేను నార్మల్గా అంటే అంత. సో లైఫ్ ఈజ్ రన్నింగ్ బట్ ఆ లోపల ఉన్న బాధ అసలు అది ఇదయ్యేది కాదు. సో మరి దానివల్ల ఏమో తెలియదు నేను చెప్పాలంటే వెరీ లక్కీ మా హస్బెండ్ సపోర్ట్తో. సో ఇలా ముందుకు అడుగు వేయడానికి కారణం మెయిన్ అసలు నిజంగా చెప్పాలంటే క్రెడిట్ మొత్తం గోస్ టు మై హస్బెండ్ అనమాట. జస్ట్ అంటే నేను అసలు అనుకోలే, ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఫీల్డ్లో వాళ్ళే అప్రోచ్ అయ్యారు రిలేటివ్స్లో. ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్కి మనల్ని ప్రొడ్యూస్ చేయమని అది అడగమని నాన్నగారు ఉన్నప్పటి నుంచి అడుగుతూ ఉండేవాళ్ళంట. సో అన్న అది మేము అన్న వదిన అవుతాము, అబ్బాయి వచ్చేసి రిలేటివ్స్ అనమాట. తను వచ్చి సో నా అంకుల్ ఉన్నప్పుడు నాకు ఇట్లా సపోర్ట్ చేసి చేయడానికి ఒక అవకాశం ఇస్తా అన్నారు. సో మీరు చేసి పెట్టండి అని చెప్పి ఒక 2 years తర్వాత 2022లో అలా అసలు జర్నీ స్టార్ట్ అయింది. సో అలా వచ్చి అడగడం, ఆ షార్ట్ ఫిలిం కూడా ఏంటంటే సినిమాటిక్ వేలో మొత్తం ఎక్విప్మెంట్తో ప్రాపర్టీస్ అంతా యూజ్ చేసి చేయడం జరిగింది. January 23లో అది వచ్చేసి 1 man army అని చెప్పి మన ఆర్మీకి రిలేటెడ్ అన్నమాట స్టోరీ వచ్చేసి నేషన్కి. అదే సో ఆయన అలెగ్జాండర్ చేసింది కూడా అట్లానే 1 man షో అంతా కూడా మిలిటరీ బేస్ మీద. ఆయన మిలిటరీ ఆఫీసర్ రిటైర్డ్ మేజర్ అన్నమాట. దాంట్లో కూడా చేసేవాళ్ళు బాగా. అది మాత్రం 63 షోస్ చేశారండి అన్ని చోట్ల, ఏపీ తెలంగాణ మొత్తం కలిపి. దీనికి ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో వీళ్ళని మన హిందీ ఆర్టిస్టులు చేసేవాళ్ళండి ఇట్లా 1 man షో స్టేజ్ షోస్. అలా తను కూడా చేయాలని తెలుగులో షబనా ఆజ్మీ గారు, ఆశిష్ విద్యార్థి, తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ కూడా అండి మన తెలుగులో చాలా మూవీస్ చేశారు. వీళ్ళందరూ అలా మరాఠీలో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు చేసేవాళ్ళండి ఇట్లా. ఈయన బాగా అంటే ఫాలోఅప్ చేసి అన్ని చూస్తూ ఉండేవాళ్ళు మొత్తం. సో ఎప్పుడైనా నేను కూడా అలా ఒకటి చేయాలి అని చెప్పేసి పోచల వెంకటేశ్వర గారితో కలిసి కూర్చొని అలెగ్జాండర్ డిస్కస్ చేసి దాంట్లో మన ఆర్టిస్టులు సుమా గారు అందరు వాయిస్ ఓవర్లు అందరివి ఉంటాయి. అల్ల నరేష్ గారు, కోట గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరిది. ఇప్పుడు మీరు అంటే హ్యాక్ చేయకపోయినా సరే నాన్నగారి లెగసీని అంటే ఇండస్ట్రీలో నాన్నగారు ఉన్నారు, సో ఆ ఇండస్ట్రీ లెగసీని కంటిన్యూ చేయడానికి ప్రొడ్యూసర్గా ఒక అడుగు వేశారు. మీకు పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా హ్యాక్ చేయడం? మీ బాబు మీ పిల్లలకి ఉందండి. ఉందా? ఉంది. ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇంకా లేదండి, ఎడ్యుకేషన్లో ఇంకా బాబు చదువుతున్నారు. ఓకే. సో మరి ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశారు అని అంటే మనం కథలను ఎంచుకునే దానిలో కూడా చాలా ఆధారం. 100% అంటే ఒక మంచి మూవీ వచ్చి సక్సెస్ వచ్చింది అనుకోండి బాగుంటుంది, ఏదైనా సడన్గా అది అవ్వకపోతే చాలా కొలాప్స్ అవుతాం, అది అందరికీ తెలిసిన విషయం. సో మీరు అలా చూజీగా వెళ్తున్నారా? 100% అండి. ఏదైనా అది హై బడ్జెట్ అవనివ్వండి, లో బడ్జెట్ మూవీ అవనివ్వండి, ఎలా అయినా అవనివ్వండి, కంటెంట్ లేకపోతే ఏ మూవీ అయినా దాంట్లో ఉన్న కంటెంట్ ఆ కంటెంట్ కనెక్ట్ అవ్వాలి మనకి. మన ప్రేక్షకులకి కనెక్ట్ అవుతేనే ఆ మూవీని తీసుకుంటున్నారు ఎవరైనా. ఇప్పుడు ఈ వృషభ మూవీ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 85 theatres దాకా. 85 theatersలో రిలీజ్ అవుతుంది. April 4th రిలీజ్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా హిట్ అవ్వాలి,
మీరు ఆ సినిమా హిట్ అయితే ఇంకా చాలా మందికి ఉపాధిని కల్పించవచ్చు మీరు. ఇంకా కొన్ని మూవీస్ చేయడానికి ముందుకు రావచ్చు, చాలా మందికి ఉపాధి వస్తుంది. మీకు కూడా నాన్నగారు ఒక మంచి పేరు తీసుకురావచ్చు. ఏదైనా నాన్నగారి గురించి అమ్మగారి గురించి డెడికేట్ చేస్తే ఏదైనా పాట పాడతారా? పాటలు అలా ఏం కాదు కానీ డైలాగ్ చెప్తాను. చెప్పండి. ప్రేమించుకుందాం మళ్ళీ అయితే ఆ ట్రైన్ సీన్లో శ్రీహరి గారి కాంబినేషన్లో వాళ్ళ నాన్నగారిని కత్తి సిరేసి కొట్టేస్తారు. అదే అదే శివుడు మీ నాయన తప్పు చేశాడు, చంపేసిన, రైటా రాంగా? రైట్ అన్న. సమరసింహారెడ్డిలో డైలాగ్ చెప్తాను. చెప్పండి. పారిపోతున్నాడు రా పిరికి పంద, రేయ్ సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ పెత్తాపము నా పెత్తాపము. అది ఇప్పటికీ ఆ డైలాగ్ చిన్న పిల్లలు కూడా చెప్పేస్తా ఉంటారు. అంటే అంత ఫేమస్ డైలాగ్ కూడా అందరికి. తర్వాత ఛత్రపతిలో కూడా ఒక అసలు అది కూడా మర్చిపోలేనండి. అసలు ఎప్పుడు అసలు ఆ సీన్ నేను అది రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటాను. అది కూడా అంతే. గవర్నమెంట్ అంటే నేను గలీజ్ అయిపోయిందప్ప, ప్రతోడు వచ్చి భయపెట్టేస్తున్నాడు, ఎన్ని పెట్టాలా, ఇంకెన్ని సంతకాలు, నాస్తి కూడా రాసిమ్మంట అంటారు. అసలు దాంట్లో కూడా అది అల్టిమేట్ అదండి. కుర్చీ కింద బాంబు అని చెప్పేసి కితకితలు మూవీలో కూడా అసలు కితకితల్లో మామూలుగా అసలు కూతుర్ని ఆ రేంజ్లోనే కూతుర్ని చూసుకున్నారని చెప్పేసి మాకు కూడా మా ఇంట్లో కూడా టాక్ వచ్చేది. అంటే అంత బాగా హార్లిక్స్లో అవి కాదు కానీ అది ఏది కావాలంటే అది చూస్తాను. అవును, బాగుంటుంది. గీతా సింగ్ గారితో ఆయన కాంబినేషన్ చాలా బాగుండేది. నాయకులో కూడా అంతే. నాయకులో కూడా చాలా ఫాస్ట్గా ఉండేది, డైలాగ్ డెలివరీ చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. ఫుడ్ కన్సెంట్ ఎంత ఉంది అని చెప్పేసి బ్రహ్మానందం గారు ఒకటి ఉంటుంది. అవునండి, అవును, అది కూడా చాలా బాగుంటుంది. బాబు చెర్రీ, నిన్ను మా కుటుంబాన్ని కలిపిన మీ జిలేబీ మామకి మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తాను ఆయన, మీరు వెళ్ళండి అని చెప్పి. ఎంత ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంత ఫుడ్ ఈయన కూడా తినలేడు అంటారు బ్రహ్మానందం గారు అంటారు. అంటారు అది కూడా అదే అంటారు. నేను ఇలాగే పెడతా, నేను ఎంత పెడితే అంత తినాలా, నేను ఎలా పెడితే అలా తినాలా, లేకపోతే నాకు మొండుద్ది అంటారు. బట్ నిజంగా చాలా ఉన్నాయి కదండి మెమరీస్. చాలా అండి. తర్వాత కూడా చాలా మూవీస్లో ఏంటంటే ఇప్పుడు అది కొన్ని ఏమంటారు కొంచెం మీమ్స్ లాగా ఇప్పుడు అంతా ఫేమస్ అవుతా ఉన్నాయి అన్నమాట కొన్ని డైలాగ్స్. అవి కూడా అంతే, వేసేసాడు బాగా వేసేసాడు అని, నువ్వు వస్తానంటే వద్దంటాను ఒక దాంట్లో అది కూడా తనకి బాగా వేస్తాడు అని చెప్పేసి. అది అంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న డైరెక్టర్ ఇలా 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 అనండి సార్ ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది కదా అంటే ఈయనకి అడిషనల్గా ఇంకొంచెం గబ్బునాయ రాయలసీమలో ఒక తిట్టు అది అసలు ఈయన ద్వారానే. కానీ ఆయన ద్వారా రాయలసీమ భాష అనేది తెలుగు ఇండస్ట్రీకి బాగా పరిచయం. అవును, అవును. టైమింగ్ కానీ ఆ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్, 100%. టైమింగ్ కూడా అవును. అది మన అంటారు సిబిఐ అంటే ఇంతేనా, సింపులా, సిబిఐ అంటే ఇంతేనా, సింపులే. చూస్తూ ఉంటారు మళ్ళీ రిపీటెడ్ గా బాగా చూస్తూ ఉంటాను. రోజు టీవీలో ఏదో ఒక ఛానల్, అసలు టీవీ ఆన్ చేస్తే ఏదో ఛానల్ కనబడుతూనే ఉంటారు. అసలు ఏదో ఒక మూవీ రన్ అవుతూనే ఉంటుంది మామూలు మనకి. ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటే తెలియని హ్యాపీనెస్ మనలో ఉంటుంది. మీకు కూడా ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకొని మీ చిన్ననాటి రోజులు, నాన్నగారి ఫస్ట్ జర్నీలో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే మీకు కూడా చాలా హ్యాపీనెస్. చాలా చాలా. మీరు ఇందాక ఒక చిన్న బ్రేక్ ఏంటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆయన ఇంత చేసిన వాళ్ళందరికీ చేసినవి అన్నీ మీతోనే ఉంటాయి అన్న దానికి నేను ఆ రోజు ఇందాక చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే, ఈ వృషభ మూవీ తీసుకుని ఆ గ్యాప్లో మూవీ తీసుకుని ఈ మూవీ అంతా ఫిక్స్ చేసుకుని సాంగ్స్ పాడించేసుకుని మంచి మంచి సింగర్స్ పాడారు వృషభాలో కూడా అండి. నేను జాయిన్ మూవీలోకి జాయిన్ అయిన తర్వాత సాహితీ చాగంటి కూడా ఐటమ్ సాంగ్ పాడింది. చాలా, అది ఇంకా రిలీజ్ చేయలేదు, రేపు రిలీజ్ చేస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు. సో మంచి సింగర్స్ సాయి చరణ్, హరిచరణ్ వీళ్ళందరూ పాడారు. అయిపోయింది. సో షూట్ ఫిక్స్ చేసుకున్నాం May 25th. అదే అంత పలమనేరు నుంచి అంత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్లో, పాతకాలం టెంపుల్స్లో, అంత హిల్లీ ఏరియాస్లో మొత్తం షూట్ అండి. సో నేను స్టార్ట్ అయ్యాను. సో దేర్ వాజ్ పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు. జస్ట్ ఆ యాక్సిడెంట్లో మాది క్రేటాలో వెళ్తున్నాము, విజయవాడ నుంచి షూట్కి వెళ్తున్నాను. నేను మా బాబు డ్రైవ్ చేస్తున్నాను, నేను లారీ టచ్ అయిందండి. సో క్రేటా ఏమంటారు వివి వినాయక్ గారి మూవీస్లో లాగా వెళ్ళిపోయింది.
అమ్మో, బోల్ ఇట్లా పల్టీ గాల్లో పల్టీ కొట్టేసి ఒక 150 మీటర్స్ అది హైవే మీద వెళ్ళిపోయింది, అంటే చిత్తూరు బెంగళూరు హైవే. Oh my God. నైట్ 8:30 అరౌండ్. అంటే అసలు గెస్ట్ చేయాలి, మా ముందు లారీకి టైర్ బర్స్ట్ అయ్యి జస్ట్ స్కిడ్ అయ్యి మా వెనకాల ఉన్న మా వెహికల్ టచ్ అయ్యాడు, జస్ట్ అసలు టచ్ అయ్యాడు అని తెలిసే లోపే జరిగిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు కదా అట్లా. Oh my God. సో ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఓపెన్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు, మేము సీట్ బెల్ట్స్ పెట్టుకొని ఉండడం వల్ల మేము ఇంకా బయటపడితే ఇన్సైడ్ వెహికల్ ఉండిపోయాము. బట్ ఆ పొజిషన్లో కార్ చూసిన వాళ్ళు ఎవరు ఈ కార్లో ఒక బతికుండి పర్సన్స్ బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయరంట. కార్ స్మాష్ అయిపోయింది, అంటే క్రేటా పప్పు అయిపోయింది అసలు చెప్పాలంటే అంత. ఓకే. సో సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం సేఫ్. ఆ సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల వీఆర్ లైవ్ అన్నట్టు అనుకోవాలి. బట్ అంత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోవడం ఏంటండి? అదే అదే వాడు పక్కన టచ్ అయితే హుండై వాళ్ళ వే ఆఫ్ ఏంటంటే మనం మళ్ళీ వాడిని కేసేసి ఎంత ఏది గొడవ చేసినా ఎదురుగా తగులుతూనే టచ్ అవుతాయంట. అంటే అంటే మనం యాక్సిడెంట్ కూడా వెళ్ళి ఎదురుగానే కుదుకోవాలి, పక్క నుంచి ఎవడో వచ్చి తగలకూడదు మనకి అట్లా. అలా అయిందండి. బట్ బై గాడ్స్ గ్రేస్ నిజంగా శివయ్య అదే ఎక్కడో ఉన్నాడు. సో మా బాబుకి ఇంత మేజర్ యాక్సిడెంట్లో ఒక్క గీత కూడా పడకుండా, నాట్ ఈవెన్ అ స్కార్, హీ వాజ్ అవుట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్. రివర్స్ ఉన్నాం అసలు. నాకు టోటల్గా 42 స్టిచెస్ పడ్డాయండి మొత్తం, ఫ్రమ్ నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం. ఎందుకంటే వాడు లెఫ్ట్ సైడ్ తగిలాడు వెహికల్, తగిలేటప్పటికి అది అసలు. ఇప్పుడు మీకు స్టిచెస్ ఇక్కడ పడినా ఎంత ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ 2 లైన్స్ అసలు కంటి మీద అని మళ్ళీ అన్ని పీక్ పాయింట్స్లో తగిలాయి. ఎన్ని రోజులు పట్టిందండి మీకు కోలుకోవడానికి? నేను అసలు మళ్ళీ ఒక 4 వీక్స్లో ఐ వాజ్ బ్యాక్. మళ్ళీ 22 డేస్ ఫుల్ షెడ్యూల్ చేసి షూట్ కంప్లీట్ చేస్తాం మళ్ళీ జూన్లో. ఒక 3 వీక్స్ 4 రెస్ట్ తీసుకున్నాను బ్యాక్ విజయవాడ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. చాలా బోల్డ్ అనే విషయాలు మనం షేర్ చేసుకున్నాము. నాకు కూడా వింటుంటే వినాలనిపించింది. లాస్ట్ ఒక షాక్ ఇచ్చారు మీరు, ఇలా యాక్సిడెంట్ అయింది అనగానే లిటరలీ వామ్మో ఇంత మేజర్ యాక్సిడెంటా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే వింటూ ఉంటాం, అంతే, సినిమాలో చూస్తూ ఉంటాం, సేమ్ అంతే. నేను చూస్తూ ఆల్రెడీ ఈ ఆన్ రోడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కన జరిగిన యాక్సిడెంట్ జరిగినవి చూడడానికే నాకంత భయం ఉండేది. మేము కూడా కోరుకుంటున్నామండి ఆయన లెగసీని మీరు ఇలానే కంటిన్యూ చేసి ఆయనకు మంచి పేరు ఇలానే తీసుకొస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మల్లికా గారు. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మంచి మంచి ఇంటర్వ్యూస్ చేద్దాం, బోలెడని విషయాలు షేర్ చేసుకుందాం. థ్యాంక్స్ ఏ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మల్లికా గారు బోలెడని విషయాలు జయప్రకాష్ రెడ్డి గారి గురించి మరియు ఆవిడ ప్రొడ్యూసర్గా చేసే మూవీస్ గురించి మాట్లాడారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మా ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.